హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. చాలా రోజులు అయిపోయిందనమాట మిమ్మల్ని ఎలా ఉన్నారు ఏంటి అని అడిగి. అంటే ఈ ఐపీఎల్ ఈ వీడియోస్ వీటిలోనే తిరిగిపోతున్నాం మనం పూర్తిగా. సో అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఎలా ఉన్నారో. అండ్ మీరు అనుకోవచ్చు కామెంట్స్ ఇక్కడ కనిపించట్లేదు కదా, మీరు నా కామెంట్స్ చూస్తారా అని చెప్పి. నేను తప్పకుండా అన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. అంటే ఎందుకు కామెంట్స్ అనేవి మీ వరకు అంటే రివ్యూలో పెట్టాను అంటే, సో ఇన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్న నాకు ఎందుకు ఆ నెగిటివ్ కామెంట్స్ తీసుకోవడం కొంచెం అంటే సెన్సిటివ్గా తీసుకుంటాను అనమాట. నెగిటివ్ కామెంట్స్ చూస్తే అంటే ఎందుకు అంటే, సో మనం అందరిలాగా ప్రిడిక్షన్స్ అన్నవి డబ్బులకి ఇవ్వట్లేదు, అందరిలాగా సంథింగ్ ఏదో ఇస్తే ఏదో చేస్తాను ఇలాంటివి ఏవి నేను చేయను అనమాట. సో అందుకే అనమాట కొన్నిసార్లు మనం అనాలిసిస్ అనేది మనం మీ కళ్ళ ముందే చూపిస్తున్నాను. అంటే ఇంత అనాలిసిస్ చేయాలి అంటే ఎంత టైం పడుతుందో మీకు కూడా తెలుసు. సో ఇంత చేసి మ్యాచెస్ కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మనకు రైట్ అవుతున్నాయి. సో అలా అని చెప్పి నేను వాటిని ప్రమోట్ చేసుకొని ప్రతిసారి చెప్పుకొని వీడియోలో కూడా మనం బ్యాక్ టు బ్యాక్ వెళ్తున్నాయని చెప్పి సో ఏదో ఫార్మాటిక్ చెప్పడం తప్ప నాకు అంత ఆర్టిఫిషియల్గా ఉండడం రాదనమాట. అందుకే కామెంట్స్ అనేవి నేను చూస్తున్నా సరే బయటకు కనిపించకుండా పెట్టాను. సో అంటే 1-2 నెగిటివ్ కామెంట్స్ కూడా తీసుకోలేను, నేను కొంచెం హర్టింగ్గా ఫీల్ అవుతాను. సో తప్పకుండా మీరు ఎలా ఉన్నారు ఏంటి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇంకొక విషయం నాకు తెలుసు, జెర్సీస్ గివ్ అవే నేను చాలా రోజులు నేను చెప్పేసి జెర్సీస్ వస్తుందని చెప్పి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సరే నేను లాక్ అయిపోయాను అనమాట. అది ఏంటి అంటే మన దగ్గర నుంచి జెర్సీస్ ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళు, బట్ జెర్సీస్ లేవు, ఈ సైజ్ లేవు, అవి లేవు అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు రేపు ఎల్లుండి. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళైతే మనం పోయి మాట్లాడచ్చు, ఎక్కడో వేరే స్టేట్లో ఇచ్చాం మనం ఆర్డర్స్ అన్నవి. సో అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మనం అక్కడికి వెళ్ళలేము, మహా అయితే ఫోన్ చేస్తాం, వాళ్ళు లిఫ్ట్ చేసినప్పుడే మాట్లాడాలి, లిఫ్ట్ చేయకుంటే మనం ఏం చేయలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా లైఫ్లో ఫేస్ చేస్తుంటారు. సో నేను అదే ఫేస్ చేస్తున్నాను. అందుకే నేను ప్రతిసారి వీడియోలో కూడా ఇంకా చెప్పట్లేదు అనమాట జెర్సీస్ గురించి. సో ఇలా అనమాట, అంటే జరిగిన దాన్ని చెప్పడానికి కూడా నేను ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతాను అనమాట. ఇదే నా నేచరు. సో తప్పకుండా జెర్సీస్ వస్తాయి. సో లేట్ అయినా సరే ఎలాగైనా వాళ్ళతో కొట్లాడైనా ఏం చేసినా తెప్పిస్తాను. బట్ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి లాక్ అయిపోయాను, లేకుంటే వేరే చోట ఆర్డర్ ఇచ్చేవాడిని. సో వెయిట్ చేయండి. సో ఐపీఎల్ 2024లో 31st మ్యాచ్ అనమాట. కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకు అంటే పాయింట్స్ టేబుల్ చూసామంటే రెండు టీమ్స్ టాప్లో ఉన్నాయి. సో రాజస్థాన్, కేకేఆర్ అలాంటి టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అంటే పాయింట్స్ టేబుల్ చేంజ్ అయ్యే ఒక మ్యాచ్ అనమాట ఇది. సో టాప్ 2 ప్లేసెస్ చేంజ్ అయిపోతాయి ఈ మ్యాచ్ తర్వాత. సో ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే ఇద్దరు విన్నింగ్ మూమెంట్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి రెండు టీమ్స్ కూడా సేమ్ ప్లేయింగ్ 11తో వస్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కానీ రాజస్థాన్ రాయల్స్ టీం ఖచ్చితంగా చేంజెస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చారు, జాస్ బట్లర్ అండ్ అశ్విన్ లేకుండా. సో దాని గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే కేకేఆర్ టీం ప్లేయింగ్ 11 చూసాము అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ అండ్ రఘువంశీ, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి. సో ఈ టీం గురించి డిస్కస్ చేయాలి అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, బౌలింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అద్భుతంగా పర్ఫామ్ చేస్తుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు గెలవడానికి ఏమంటారు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ముఖ్యంగా బౌలర్స్ గురించి మాట్లాడాలి. మిచెల్ స్టార్క్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకు అంటే కన్సిస్టెన్సీ అయితే నాకు ఇంకా కనిపించలేదు. లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ తీసినప్పటికీ అలాంటి వికెట్స్ ఇంకొక 3-4 మ్యాచ్లో తీస్తేనే మనం మిచెల్ స్టార్క్ పైన నమ్మకం పెట్టుకోవచ్చు. బట్ మనం మాట్లాడాల్సింది మన ఇండియన్ బౌలర్స్ అయినా హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా అద్భుతంగా ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకుంటున్నారు, ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్లో వాళ్ళ ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో బ్యాటింగ్ పక్కన పెట్టేస్తే బౌలింగ్లే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. సో మిచెల్ స్టార్క్ కూడా బాగా పర్ఫామ్ చేస్తే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ టీంలో ఉన్న ఒక వీక్ లింక్ మిచెల్ స్టార్క్. ఒకవేళ తను స్ట్రాంగ్ అయ్యాడు అంటే వీళ్ళని ట్రోఫీ కొట్టకుండా చేయడం చాలా కష్టం అవుతుంది. ఇక బ్యాటింగ్కి వచ్చాము అంటే సో సునీల్ నరైన్ మళ్ళీ స్టార్ట్ చేసాడు అనమాట. స్టార్టింగ్ ఒక 3-4 మ్యాచ్లు ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశాడు. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎలా బౌలింగ్ చేయాలి, ఎలా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి. సో మరి డెసిషన్ చేంజ్ అవుతుందా అంటే ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఓపెనర్స్ ఎవరైనా చేంజ్ అవుతారో వెయిట్ చేసి చూడాలి. ఇక నెక్స్ట్ ఫిల్ సాల్ట్ అనమాట. ఐపీఎల్ ఛాన్స్ కోసం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు, వచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఇక కేకేఆర్ వదిలిపెడుతున్నా లేదా పక్కన పెట్టేస్తే ఫిల్ సాల్ట్కి మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఐపీఎల్లో ఇంకొన్ని సంవత్సరాలు. ఇక శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి మంచి నాక్స్ నాకైతే కనిపించలేదు. అంటే మనం ఇంతకుముందు మధ్యలో ఒక 20-30 నాక్స్ ఆడిండొచ్చు కానీ, అంటే 20 runs 30 runs లాంటివి. బట్ ద బెస్ట్ నాక్స్ అయితే నాకైతే కనిపించలేదు. అంటే ఆ షార్ట్ పిచ్ బాల్స్ అనేవి ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ షార్ట్ పిచ్ బాల్స్ ఆడలేకపోతున్నాడు, బాల్ టు బాల్ రన్ తీస్తున్నాడు. సో కొన్నిసార్లు బాల్ టు బాల్ రన్ తీయడానికి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కి రావాల్సిన పని లేదు, ఎవరినైనా పంపించవచ్చు, రింకు సింగ్ కూడా పంపించవచ్చు. సో
ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు అనమాట ఎక్కువగా. ఇక రసెల్ మనకు ఫామ్లో ఉన్నాడు. రింకు సింగ్ గురించి మనం మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇక నితీష్ రాణా టీంలోకి రావాలి. సో ఇక్కడ వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ రావట్లేదు, రింకు సింగ్ బ్యాటింగ్ రావట్లేదు. సో ఎవరి ప్లేస్లో వస్తాడో తెలియదు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేబీ వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో నితీష్ రాణా టీంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ఇక నెక్స్ట్ మనం చూసాము అంటే కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు ఆర్ఆర్ టీంతో ఐపీఎల్ ఎలా పర్ఫామ్ చేశారు అంటే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉన్నవాళ్ళు చూసాము అంటే ఫిల్ సాల్ట్ ఎప్పుడు ఆడలేదు, సునీల్ నరేన్ 18 innings 148 runs 12 wickets, రఘువంశీ ఎప్పుడు ఆడలేదు, వెంకటేష్ అయ్యర్ 3 innings 101 runs, శ్రేయస్ అయ్యర్ 10 innings 355 runs, రమన్దీప్ సింగ్ ఎప్పుడు ఆడలేదు, రింకు సింగ్ 3 innings 61 runs, ఆండ్రే రసెల్ 11 innings 187 runs 7 wickets, మిచెల్ స్టార్క్ 4 innings 6 wickets, వైభవ్ అరోరా ఎప్పుడు ఆడలేదు, వరుణ్ చక్రవర్తి 6 innings 7 wickets, హర్షిత్ రాణా ఒక్క ఇన్నింగ్ వికెట్ ఎప్పుడు తీసుకోలేదు. సో ఇది పరిస్థితి. సో ఇక నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీం గురించి కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్ డిస్కస్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ మనం చూసాము అంటే జాస్ బట్లర్, అశ్విన్ ఆడలేదు. సో జాస్ బట్లర్ లేడు కాబట్టి ఓవర్సీస్ ప్లేయర్ రూపంలో రామెన్ పవల్ ఎంటర్ అయ్యాడు. అదే టైంలో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ తనుష్ కుటిని తీసుకున్నారు, ఓపెనర్గా వచ్చాడు. ఇక కేశవ్ మహారాజ్ టీంలోకి వచ్చాడు. అంటే అశ్విన్ లేడు కాబట్టి ఇంకొక స్పిన్ బౌలర్ వీళ్ళకి అవసరమయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో ఒకవేళ జాస్ బట్లర్ వచ్చాడు అంటే రామెన్ పవల్ బయటకు వెళ్ళిపోతాడు. సో అదే టైంలో జాస్ బట్లర్ లోపలికి రావడము, తనుష్ కుటిన్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ రవిచంద్రన్ అశ్విన్ పూర్తి ఫిట్ అయినా సరే కేశవ్ మహారాజ్ కూడా బయటకు వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. బట్ నేనేమనుకుంటున్నాను అంటే కేశవ్ మహారాజ్ లాస్ట్ మ్యాచ్ వికెట్స్ తీశాడు, మంచిగా బౌలింగ్ చేశాడు కాబట్టి అశ్విన్ ఒకవేళ ఫిట్ అయినా సరే కొంచెం స్లోగా ఓకే వెయిట్ చేద్దాం, అతని పర్ఫార్మెన్స్ చూద్దాం అని చెప్పి కేశవ్ మహారాజ్ని పెట్టుకొని జాస్ బట్లర్ ఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఒకసారి మనం ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్, కేశవ్ మహారాజ్, ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే. సో నేనైతే ఓన్లీ ఒక చేంజ్ మాత్రమే చేశాను అనమాట. రామెన్ పవల్ని బయటకు పంపించి జాస్ బట్లర్ని తీసుకున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ఫిట్గా నిగిల్ ఉందని చెప్పారు. నిగిల్ అంటే చిన్న చిన్న ఇష్యూసే, మరి వస్తారో నాకు తెలియదు కదా. అయితే టీం గురించి కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్ డిస్కస్ చేసాము అంటే జాస్ బట్లర్కి ఈ 2024 ఐపీఎల్ టోర్నమెంట్లో ఒక సెంచరీ తప్పించి బెస్ట్ ఇన్నింగ్స్ అయితే నాకైతే కనిపించలేదు. ఇక నెక్స్ట్ యశస్వి జైస్వాల్ అయితే ఇంకా ద బెస్ట్ ఫామ్లో కనిపించట్లేదు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ఎలా ఆడతాడో మనకు తెలుసు. టెస్ట్ ఫార్మాట్లోనే T20 ఆడే ప్లేయర్, కానీ T20లో కూడా తను ఓకే స్లోగా అంటే వరెస్ట్ అని చెప్పలేం, కానీ ఒక మంచి ఇన్నింగ్స్లో కొన్ని మ్యాచెస్లో స్టార్ట్స్ వస్తున్నాయి కానీ వాటి బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మధ్యలోనే వెళ్ళిపోయాడు, పెద్ద స్కోర్ అయితే చేయలేదు. సో ఓపెనర్స్ ఇద్దరు నా దృష్టిలో అయితే ఇంకా వాళ్ళ ప్రైమ్ ఫామ్కి అయితే రాలేదు. ఇక నెక్స్ట్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ పైన టీం చాలా డిపెండ్ అవుతుంది మిడిల్ ఆర్డర్లో. ఆ ఇద్దరిలో ఒక్కరు అవుట్ అయినా సరే టీం చాలా కష్టపడుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ధ్రువ్ జురెల్. సో నాకైతే మంచి షేప్లో కనిపించలేదు అనమాట. ధ్రువ్ జురెల్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈవెన్ సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. మామూలుగా ధ్రువ్ జురెల్ ఆడే షాట్స్ మనం చూసాం, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాట్స్ ఆడుతూ స్ట్రైక్ రేట్ పెంచుతూ ఉంటారు. అదైతే మనకు ఈ 2024 ఐపీఎల్లో అసలు కనిపించలేదు. షిమ్రాన్ హెట్మేర్ అయితే యాజ్ ఎ ఫినిషర్గా తన రోల్ తను చేస్తున్నాడు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి, ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎందుకంటే రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఆడుతున్నారు కాబట్టి. సో ఆ ఇద్దరిలో ఒకరు ఫెయిల్ అయినా, ఇద్దరు ఫెయిల్ అయినా ఆ రోజు ఆ టీం పూర్తిగా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ కరెక్ట్గా కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే సో కుల్దీప్ సేన్కి మంచి అవకాశం వచ్చింది, వికెట్స్ తీసుకుంటున్నారు. కానీ మనవాడి లాస్ట్ 2 మ్యాచ్లు చూసాము అంటే స్టార్టింగ్ 2 ఓవర్లు బాగా వేస్తాడు, 3 ఓవర్లు బాగా వేస్తాడు, లాస్ట్ ఓవర్లు ఎంత కొట్టించుకుని అంత కొట్టించేసుకుంటున్నాడు. అంటే స్టార్టింగ్ 3 overs 20 runs ఇస్తే లాస్ట్ ఓవర్లో 15-20 runs ఇచ్చేస్తున్నాడు. సో ఇది చూసుకోవాలి, ఎందుకంటే డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇక ఆవేష్ ఖాన్ సో ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయింది, తన వల్ల ఆల్మోస్ట్ మ్యాచ్ పోయింది అనుకుంటా. సో పోయింది ఆ రోజు, బట్ తను కంబ్యాక్ ఇచ్చాడు, లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో కొత్త ఆవేష్ ఖాన్ అయితే మనకు కనిపిస్తున్నాడు. మనం ఇంతకు ముందు చూసిన సీజన్స్లో చూసామంటే ఏ టీంలో ఆడుతున్నా ఆవేష్ ఖాన్ ఇంత మంచిగా బౌలింగ్ చేసి నేను ఎప్పుడు చూడలేదు. చేసేవాడు కానీ కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ చాలా కనిపించేటివి. స్టార్టింగ్లో బాగా వేయడం, తర్వాత రన్నులు కొట్టించుకోవడం అలాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, తన యార్ కట్స్ కానీ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. సో దానికి మనం ఒప్పుకోవాలి. ఇక ట్రెంట్ బోల్ట్ సో ఆబ్వియస్లీ హీఈస్ ఇన్ ద ఫామ్ అనమాట, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ కేశవ్ మహారాజ్ ఆల్రెడీ ఫామ్లోకి వచ్చాడు, వికెట్స్ తీసుకున్నాడు. ఇక చాహల్ వికెట్ టేకర్ అనమాట. సంజు శాంసన్కి గో టు మ్యాన్ అంటారు కదా, ప్రతి టీంలో ఒకరు ఉంటారు, అలాగా సంజు శాంసన్కి చాహల్. సో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు కొట్టించుకోవచ్చు, కానీ వికెట్స్ తీయడం మాత్రం పక్కా తీస్తాడు, అది కూడా ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఉంది. సో
చూసాము అంటే ఇక్కడ బౌలింగ్ కన్నా బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి రాజస్థాన్ రాయల్స్ డిపార్ట్మెంట్లో. సో ఇక నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీం కోల్కతా నైట్ రైడర్స్తో ప్లేయింగ్ 11 ఎలా పర్ఫామ్ చేసింది ఐపీఎల్లో చూద్దాం. సో చూసాము అంటే యశస్వి జైస్వాల్ 3 innings 120 runs, జార్జ్ బట్లర్ 12 innings 370 runs, సంజు శాంసన్ 19 innings 517 runs, రియాన్ పరాగ్ 5 innings 72 runs, రామన్ పవెల్ 2 innings 41 runs, షిమ్రాన్ హెట్మేర్ 7 innings 91 runs, ధ్రువ్ జురెల్ ఎప్పుడు ఆడలేదు, కేశవ్ మహారాజ్ ఎప్పుడు ఆడలేదు, ట్రెంట్ బౌల్ట్ 9 innings 12 wickets, యుజ్వేంద్ర చాహల్ 21 innings 28 wickets, ఆవేష్ ఖాన్ 6 innings 10 wickets, కుల్దీప్ సేన్ 1 inning 1 wicket. సో మరి మీరు డౌట్ పడకండి, రామన్ పవల్ ఉన్నాడు, జార్జ్ బట్లర్ ఉన్నాడు, కేశవ్ మహారాజ్ ఉన్నాడని చెప్పి, ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడని చెప్పి. సో ఇక్కడ నేను ఇంపాక్ట్ ప్లేయర్ని యాడ్ చేసుకుని దాంతో పాటుగా ఒకవేళ తనుష్ కోటి అని వచ్చినా సరే అతను మనం ఇక్కడ నాట్ ప్లేడ్ అని చెప్పాలి, ఎందుకంటే ఆడలేదు కాబట్టి. సో ఇద్దరిని ఇంక్లూడ్ చేశాను, మీకు స్టాట్స్ యూజ్ అవుతాయని చెప్పి. సో ఈ విధంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్ తెలుసుకుందాం. ప్లేయర్ బ్యాటిల్ అంటే తెలుసు కదా. ఫస్ట్ మనం కేకేఆర్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇంక్లూడ్ చేయడం ఒక నిమిషం పని, కానీ ఎందుకు ఇంక్లూడ్ చేయనంటే కూడా చెప్తాను. సో ఇంటర్నేషనల్ ఫార్మాట్ ఎక్కడెక్కడో ఆడతారు, కానీ ఐపీఎల్ మొత్తం ఇండియాలోనే ఆడతారు. సో ఆ పిచ్చెస్ పైన ప్రభావం వేరే ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫార్మాట్ ప్రభావం వేరే ఉంటుంది. ఏదో స్టాట్స్ ఇచ్చినట్టు ఉంటుంది కానీ మీకు పర్ఫెక్ట్ స్టాట్స్ అనిపించవు. సో ఐపీఎల్లో చూసాము అంటే ఫస్ట్ మనం సునీల్ నరేన్తో స్టార్ట్ చేద్దాము. సునీల్ నరేన్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 20 runs 2 times అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. ఇక సునీల్ నరేన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్ 60 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 272 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఫిల్ సాల్ట్ అయితే ఎప్పుడు ఐపీఎల్ ఆడింది తక్కువ కదా, సో అందుకే ఎప్పుడు ఫేస్ చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ ఫేస్ చేసిన వికెట్ అయితే ఇవ్వలేదు, ఎవరో ఒకరిద్దరిని ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఫేస్ చేశాడు, బట్ ఐపీఎల్లో ఫేస్ చేయలేదు. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 50 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 119 స్ట్రైక్ రేట్. శ్రేయస్ అయ్యర్ వర్సెస్ చాహల్ 87 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక మిగతా వాళ్ళని ఫేస్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఆండ్రీ రసెల్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్ 41 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 205 స్ట్రైక్ రేట్. ఆండ్రీ రసెల్ వర్సెస్ ఆవేష్ ఖాన్ 35 runs 2 times అవుట్ అయ్యాడు, 145 స్ట్రైక్ రేట్. ఆండ్రీ రసెల్ వర్సెస్ చాహల్ 81 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 197 స్ట్రైక్ రేట్. ఆండ్రీ రసెల్ వర్సెస్ అశ్విన్ 9 runs 2 times అవుట్ అయ్యాడు, 128 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రింకు సింగ్ కేవలం చాహల్ని మాత్రమే ఫేస్ చేసి వికెట్ తీసుకున్నాడు అనమాట. 14 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 116 స్ట్రైక్ రేట్. మీకు తెలుసు కదా, వికెట్ తీసుకున్న బౌలర్స్ని మాత్రమే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఆ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ ఇంక్లూడ్ చేయట్లేదు, వికెట్ తీసుకున్న బౌలర్స్ని మాత్రమే చెప్తున్నాను, ఫేస్ చేసి రన్స్ చేస్తుంటే నేను చెప్పట్లేదు. సో జార్జ్ బట్లర్ వర్సెస్ ఆండ్రీ రసెల్ 32 runs 2 times అవుట్ అయ్యాడు, 177 స్ట్రైక్ రేట్. జార్జ్ బట్లర్ వర్సెస్ సునీల్ నరైన్ 83 runs 2 times అవుట్ అయ్యాడు, 120 స్ట్రైక్ రేట్. జార్జ్ బట్లర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 28 runs 2 times అవుట్ అయ్యాడు, 215 స్ట్రైక్ రేట్. అండ్ ఇక్కడ యశస్వి జైస్వాల్ కేకేఆర్ బౌలర్స్ని కొంతమంది ఫేస్ చేశాడు, సో ఎవరికి వికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అతను ఇప్పుడు అవుట్ అవ్వలేదు ఐపీఎల్లో. ఇక నెక్స్ట్ చూసామంటే సంజు శాంసన్ వర్సెస్ రసెల్ 32 runs 2 times అవుట్ అయ్యాడు, 168 స్ట్రైక్ రేట్. సంజు శాంసన్ వర్సెస్ నరైన్ 66 runs 3 times అవుట్ అయ్యాడు, 80 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వర్సెస్ ఆండ్రీ రసెల్ 12 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వర్సెస్ సునీల్ నరైన్ 10 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 90 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ రసెల్ 76 runs 2 times అవుట్ అయ్యాడు, 211 స్ట్రైక్ రేట్. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ సునీల్ నరైన్ 54 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 81 స్ట్రైక్ రేట్ ఉంది. షిమ్రాన్ హెట్మేర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి 6 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ ప్లేయర్ బ్యాటిల్ స్టాట్స్ అనేవి, మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్యాంటసీ టీమ్స్కైనా వాటికైనా, సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య టోటల్గా 27 మ్యాచెస్ జరిగితే టోటల్గా కేకేఆర్ 14 మ్యాచెస్లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచెస్లో గెలిచింది. సో క్లియర్గా చూసామంటే టఫ్ ఫైట్ నడుస్తుంది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కేకేఆర్ 4 times గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 9 times గెలిచింది. సో బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు కేకేఆర్ 10 times గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 4 times మాత్రమే గెలిచింది. సో రాజస్థాన్ రాయల్స్కి సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు పెద్దగా విన్ అవ్వట్లేదు. కేకేఆర్ బౌలింగ్లో అంటే బౌలింగ్ బాగుండొచ్చు కాబట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు. ఇక ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసాము అంటే లాస్ట్ మ్యాచ్లో నాకైతే కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఈ పిచ్ అనేది. ఎందుకంటే మామూలుగా ఈడెన్ గార్డెన్స్ స్పిన్ ట్రాక్స్ అనమాట, దాంతో పాటుగా చేసింగ్ అనుకూలిస్తూ ఉంటాయి అండ్ బ్యాటింగ్ వికెట్. బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రం స్పిన్నర్స్ కన్నా పేస్ బౌలర్స్కి ఎక్కువ వికెట్లు పడ్డాయి. సో స్లో వికెట్స్ అనుకుంటే స్లో వికెట్స్ కన్నా మామూలు ఫాస్ట్ బౌలర్స్ కూడా మిచెల్ స్టార్కి వికెట్స్ పడ్డాయి, ఆవేష్ ఖాన్కి వికెట్స్ పడ్డాయి. సో వీళ్ళు స్లోవర్ బాల్స్ అంత ఎగ్జిక్యూట్ చేయరు, ఎక్కువగా పేస్ పైన డిపెండ్ అవుతారు. సో పిచ్ అయితే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. మరి అది ఎందుకు ఏంటి అనేది రీజన్ మనకు తెలియదు. పిచ్ రిపోర్ట్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, టాస్ పడ్డాక ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక టోటల్ మ్యాచెస్ చూసామంటే ఈ గ్రౌండ్లో 88 జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీంకి 37 times గెలిచింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 51 times గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 164, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 155. సో ఇక్కడ చేసింగ్ చేసే టీమ్స్కి ఎక్కువగా గ్రిప్ ఉంటుంది అనమాట గెలవడానికి మ్యాచెస్.
మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి ఫ్రెండ్స్, ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు, ఇది అనాలిసిస్ ప్రకారం ఏ టీం స్ట్రాంగ్ ఉందో చెప్పడానికి యూస్ అవుతుంది. ఒకవేళ టాస్ పడ్డాక ఇంపాక్ట్ బేట్స్ చూశాక పిచ్ రిపోర్ట్ చూశాక ఇదే టీం అనుకుంటే నేను అదే ప్రొవైడ్ చేస్తాను, కానీ చేంజ్ చేస్తే మీరు ఇబ్బంది పడకూడదు. కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అంటే మనం ఏం మ్యాచ్ ప్రిడిక్షన్కి అమౌంట్ తీసుకోవట్లేదు, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు తీసుకోలేదు ఇంకెప్పుడు కూడా తీసుకోం ఫ్యూచర్లో కూడా. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ప్రిడిక్షన్స్ మాత్రమే కాకుండా మీకు క్రికెట్ అప్డేట్స్, స్టాట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటే ఏ విధంగా చూసుకున్నా మీకు యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా మెయిన్ మ్యాటర్ ప్రిడిక్షన్లోకి వచ్చాము అంటే, సో చూడండి ఖచ్చితంగా కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అండ్ కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బౌలింగ్లోను బ్యాటింగ్లోను. సో కంపేర్ టు రాజస్థాన్, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ చూసాము అంటే బ్యాటింగ్లో కొన్ని ఇష్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలో, పెయిన్ పాయింట్స్ చెప్పాను. సో అవి వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ కొలాప్స్ అవ్వాల్సిందే. వర్కౌట్ అవుతున్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. సో కేకేఆర్ ఫేవర్, బట్ క్లియర్ కట్ విన్నర్ అని చెప్పట్లేదు, ఫేవర్ మాత్రమే, అంటే స్ట్రాంగ్ ఉందని చెప్తున్నాను. సో మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చేజింగ్ అంటే టాస్ ఓడిపోయినా సరే చేజింగ్ చేసిన టీంకి ఎక్కువ ఫేవర్ ఉంటుంది ఈ గ్రౌండ్లో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.